హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. 125cc వెహికల్ని దసరా కొనుక్కునే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొంచెం ముందే తీసుకొద్దాం అనుకున్నాను. సో ఈ కొంచెం బిజీ స్కెడ్యూల్ వల్ల నాకు కుదరలేదు. అయినప్పటికీ కూడా ఇది రైట్ టైమే. దసరా కొనుక్కునే వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నేను డ్యామ్ షూర్గా ఈ వెహికల్స్ కొనుక్కోవచ్చు అని చెప్పి కొన్ని వెహికల్స్ చెప్తాను. సో అవి మీరు టెస్ట్ రైడ్ చేసి హ్యాపీ కొనుక్కోండి. అంటే మీ మైండ్లో కూడా ఉంటే కొన్ని నేను వేరే వాటితో కంపేర్ చేసి నేను కొన్ని చెప్తాను. సో వాటిలో మీ ఇష్టం, మీ ఒపీనియన్, మీరు ఏదైనా తీసుకోవచ్చు. బట్ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం నేను చెప్తాను. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి వెహికల్ని రైడ్ చేస్తున్నాను, దగ్గరగా చూస్తున్నాను. వీటి పర్ఫార్మెన్స్ ఏంటి, వీటి మైలేజ్ ఏంటి, ఇవి కొన్న తర్వాత మనకి ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తాయనే దాని గురించి ఒక క్లారిటీ ఉంది నాకు. అవేంటంటే, సో ఫస్ట్ టీవీఎస్ రైడర్ 125cc వెహికల్. సో ఈ వెహికల్లో ఎవరైతే కొంచెం స్పోర్టియర్ ప్లస్ కమ్యూటర్ స్టైల్, అలాగే మైలేజ్ అండ్ మీరు మీ యొక్క యూత్ మైండ్ సెట్ని సాక్రిఫైస్ చేసి కమ్యూటర్ సెగ్మెంట్కి వెళ్లకుండా అండ్ మరీ స్పోర్టియర్ వెహికల్ తీసుకొని ఫ్యామిలీకి అన్యాయం చేస్తున్నాం అన్న ఫీలింగ్, ఇవి రెండు మిక్స్ అయి ఉండి ఫ్యామిలీకి అలాగే మీకు ఇద్దరికీ కావాలని కోరుకునే వాళ్ళకి నేను టీవీఎస్ రైడర్ 125ని ఫెస్టివల్కి స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను. మీరు ఇంకేం ఆలోచించవద్దు, ఇది ఆల్ ఇన్ వన్ వెహికల్, హ్యాపీగా కొనుక్కోండి. కాకపోతే కొంచెం మీరు హెవీ హైట్ ఉంటాను, మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు కూడా హెవీ హైట్ ఉంటారని అంటే అప్పుడు కొంచెం మీరు హోల్డ్ అవ్వండి. బట్ యావరేజ్ హైట్ అండ్ తక్కువ హైట్ ఉండే వాళ్ళకైతే మాత్రం అబ్సల్యూట్లీ ఇది సూపర్ వెహికల్ అన్నమాట. 2-in-1 వెహికల్, హ్యాపీగా కొనుక్కోవచ్చు. ఈ వెహికల్ ఎందుకు గట్టిగా కొనొచ్చు అనే దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క ప్రైస్ 18% GST స్లాబ్లోకి వచ్చిన తర్వాత ఈ వెహికల్ మీద ప్రైస్ చాలా అంటే చాలా బెనిఫిట్ అయితే అయిందనమాట. ఈ వెహికల్ స్టార్టింగ్ వచ్చేసరికి ఆన్ రోడ్ మనకు వచ్చేసరికి 98,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. డ్రమ్ వేరియంట్, బేస్ వేరియంట్. సో హై ఎండ్ వచ్చేసరికి స్మార్ట్ ఎక్స్ కనెక్ట్లో మనకి 5 inches కలర్ TFT క్లస్టర్ వచ్చేది 1,10,000 నుంచి 1,15,000 రూపాయలకి మధ్యలో లభిస్తూ ఉంటుంది. సో ఈ రెండిట్లో మీరు ఫీచర్స్ మీ ఇష్టమైన దాన్ని బట్టి మీరు అదే తీసుకోండి. వీటి మధ్యలో సూపర్ స్క్వాడ్ ఎడిషన్ అని, ఐగో వేరియంట్స్ అని ఇంకా చాలా రకాలైతే ఉన్నాయి. మీ ఫేవరెట్ వెహికల్ ఏంటనేది మీరు డిసైడ్ అయ్యి మీరు హ్యాపీగా తీసుకోండి. సో ప్రైజెస్ అయితే మాత్రం ఖచ్చితంగా కూడా బెనిఫిటే. ప్రతి వెహికల్ మీద 10,000 వరకు డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట GST బెనిఫిట్స్తో కలుపుకొని. సో ఖచ్చితంగా 8,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు అయితే ఈజీగా వచ్చేస్తుంది. రైట్ టైం అన్నమాట మీరు ఈ వెహికల్ కొనడానికి. ఇంకా ఈ వెహికల్ యొక్క ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి 124.8ccతో వస్తుంది. 11.2 Nm టార్క్, 11.2 bhp పవర్ తోటి వస్తుంది. మనకి ఆయిల్ కూలింగ్ ప్లస్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ తోటి ఆఫర్ చేస్తున్నారు. 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇంజన్ చాలా రిఫైన్డ్ ఉంటుంది, ఇన్స్టెంట్ పికప్ బాగుంటుంది అండ్ లాంగ్ లైఫ్ వచ్చే విధంగా కూడా దీన్ని మనకి ట్యూన్ చేశారనమాట టీవీఎస్ వాళ్ళు. మీరు ఇంజన్ అయితే చాలా సక్సెస్ఫుల్ అండి. అసలు వర్రీ ఫ్రీ రైడ్స్ అయితే మీకు అయితే ఉంటాయి. టైం టు టైం మెయింటైన్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఒక 10 సంవత్సరాలని మీరు దృష్టిలో పెట్టుకుని ఈ వెహికల్ అయితే కొనుక్కోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఈ వెహికల్లో 60 కిలోమీటర్ల మైలేజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇంకా మీరు మరీ రఫ్ అండ్ టఫ్గా వాడతాను, కొంచెం అగ్రెసివ్ సైడ్ నడుపుతాను అనుకుంటే మీకు 55 కిలోమీటర్ల మైలేజ్ వచ్చేస్తుంది అనమాట. మీరు కొంచెం డీసెంట్ రైడర్స్ అయితే 60 దాకా పొందొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి SP 125cc వెహికల్ ఈ దసరాకి అస్సలకి వదిలిపెట్టద్దు. వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అన్నమాట. అంటే టూ మచ్ కమ్యూటర్, కొంచెం స్పోర్టియర్గా ఉంటుంది. మరి అంత క్లాస్ అయితే ఉండదు, స్పోర్టియర్గానే ఉంటుంది. దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే టాప్ ఎండ్ వచ్చేసరికి 1,24,00,000, 1,25,000 దాకా అమ్మారు కదా, ఇప్పుడు 1,15,000కే వస్తుంది. సో డిస్క్ వేరియంట్ వచ్చేసరికి మనకి ఇదివరకు ఆల్మోస్ట్ ఇది 1,18,000, 1,17,000 దాకా అమ్మారు కదా, ఇప్పుడు 1,09,000కే వస్తుంది. ఇంకా డ్రమ్ వచ్చేసరికి 1,06,000 రూపాయలకే వస్తుంది అనమాట. ఇదివరకు అయితే 1,12,000 నుంచి 1,14,000 దాకా ఉంది. నేను ఇప్పుడు చెప్పే ఆన్ రోడ్ ప్రైజెస్ 18% GST స్లాబ్లోకి వచ్చిన తర్వాత ఆ 8,000, 9,000 తగ్గిన తర్వాత మనకు వచ్చే ఆన్ రోడ్ ప్రైస్ అయితే చెప్తున్నాను. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ 3 వేరియంట్లో మీరు ఏ వేరియంట్ కొనుక్కున్నా సరే ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ అవుతుందన్నమాట. సో ఆల్రెడీ ఇది ప్రూవ్డ్. దీని యొక్క ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం అబ్సల్యూట్లీ బటరీ స్మూత్, చాలా వెరీ రిఫైన్డ్ అండ్ వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ ఫ్యూల్ ఎఫిషియంట్ అనమాట. సో ఇది 60 నుంచి 65 కిలోమీటర్ల మైలేజ్ అయితే వస్తుంది. అండ్ కొంతమంది అయితే ఏకంగా 80 కిలోమీటర్లు, 75 కిలోమీటర్లు కూడా క్లైమ్ చేస్తుంటారు. అఫ్ కోర్స్ వాళ్ళందరూ కూడా ఒక 50 నుంచి 60కి బిలో హైవే మీద కమ్యూట్ చేసేవాళ్ళు అనుకోండి. సిటీలో నడిపించుకున్నట్లయితే 60 నుంచి అన్ని ఆల్ కండిషన్స్లో 60 నుంచి 65 కిలోమీటర్ల మైలేజ్ ఈజీగా వచ్చింది. సో ఇది 10.9 Nm టార్క్, 10.7 bhp పవర్ తోటి అయితే ఉంటుంది. దీన్ని నడిపేటప్పుడు నాకేమనిపించిందో చెప్పనా, చాలా స్మూత్ అనిపించింది. గేర్ బాక్స్ కూడా చాలా స్మూత్ ఉంటుంది. మరీ నిప్పులు జరిగేంత పర్ఫార్మెన్స్ అయితే ఉండదు, మరీ డల్గా అయితే ఉండదు, యావరేజ్గా బాగుంటుంది. సో మీరు మీ ఫ్యామిలీ కోసం, వాళ్ళ కంఫర్ట్ కోసం అండ్ మీరు డైలీ కమ్యూట్ చేస్తూ ఒక జాబ్ చేస్తూ మంచి ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్ని కాస్త స్పోర్టియర్గా ఉండే విధంగా మంచి ఫీచర్స్తో చూసినట్లయితే దీంట్లో 4.2 inches కలర్ క్లస్టర్ కూడా ఉంది. హ్యాపీగా కొనుక్కోవచ్చు. సారీ గైస్, వీడియోని మధ్యలో డిస్టర్బ్ చేశాను కదా, ఐఎమ్ వెరీ సారీ. ఈ మొత్తం వీడియోలో ఎక్కడైనా సరే మీకు మన ఛానల్లో
మంచి కంటెంట్ దొరుకుతుందిరా, మనోడు ఏదో చెప్తున్నారా, ఏదో తపనుందిరా మనోళ్ళు అని మీకు అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు 1,00,000 మంది మనం రీచ్ అయ్యాము అండ్ క్రాస్ అయ్యామని అంటే అదంతా మీ వల్లే. మీరు లేకపోతే ఐఎమ్ నథింగ్, జీరో అన్నమాట. సో మీ సపోర్ట్కి పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీ సపోర్ట్ నాకు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఇలాంటి మంచి కంటెంట్ మీ దాకా వస్తుంది. మీరు ఇంట్లో కూర్చున్నా సరే మీకు క్లారిటీ అయితే ఇస్తాను. బండి కొనడానికి మీరు వెళ్ళే సమయానికి ఏ బండి కొనాలి, ఎంత ప్రైస్ ఉంది, ఏంటనే దాని గురించి ఒక క్లారిటీ అయితే వచ్చే విధంగా మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి. అలాగే కొత్త అప్డేట్స్ ఇప్పుడు మీకు తెలుపుతూ ఉంటాను. సో అంత లాభమే కానీ ఎలాంటి నష్టం అయితే ఉండదు. ట్రస్ట్ మీ గైస్, నేను వ్యాలిడ్ కంటెంట్ తోటే మీ దగ్గరికి అయితే వస్తాను. ఇప్పుడు నాన్ సెన్స్ అయితే తీసుకురాను. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. 2,000 లైక్లు నేను టార్గెట్ పెట్టుకున్నాను. చూద్దాం మన వాళ్ళు ఎంత మాత్రం కొడతారో లైక్స్ అనే దాని గురించి. నెక్స్ట్ ఈ దసరాకి అస్సలు వదలకుండా మీరు కొనుగోలు చేయాల్సిన మరో వెహికల్ హీరో నుంచి లేటెస్ట్ వెహికల్ అన్నమాట. హీరో గ్లామర్ 125X. ₹1,00,000 టాప్ ఎండ్ తెచ్చారు. క్రూజ్ కంట్రోల్ అని, ఇంకా మనకి హజార్ లైట్స్ అంటే 4 ప్యానిక్ లైట్ సెటప్ అని, ఇంకా దీంట్లో మనకి రైట్ బై ఓవర్ టెక్నాలజీ, రోడ్ మోడ్స్, 5 ఇంచెస్ కలర్ TFT క్లస్టర్ అండ్ కొత్త గ్రాఫిక్స్ తోటి అండ్ కొత్త క్యారెక్టర్ తోటి తీసుకొచ్చారు అనమాట గ్లామర్ 125X. మనకి ఎక్స్ట్రీమ్ 125cc ఉన్నటువంటి ఆ ఇంజన్నే తీసుకొచ్చి పెట్టేశారు. సో మనకు వచ్చేసరికి 11.4 bhp పవర్, 10.5 Nm టార్క్ అయితే ఉంటుంది. సో దీని పర్ఫార్మెన్స్ గురించి నేను మాట్లాడతాను. బిఫోర్ దట్ ఒకసారి 18% స్లాబ్లో ఉన్నటువంటి ప్రైజెస్ గురించి చూద్దాం. ఇది ₹1,00,000 ఎక్స్షోరూమ్ ప్రైస్ పెట్టారు కదా, ₹8,000 తగ్గుతుంది. 1,24,000 నుంచి 1,26,000 మధ్యలో ఆన్ రోడ్ ప్రైస్ అనుకున్నాం కదా. సో పాత 28% GST స్లాబ్లో ఇప్పుడు ఆ GST బెనిఫిట్ రావడం వల్ల ఇది మనకి ఆల్మోస్ట్ ₹1,10,000కి ₹1,15,000 మధ్యలో లభిస్తూ ఉంటుందన్నమాట. సో టాప్ ఎండ్ వేరియంట్ని కొనుగోలు చేయండి. దీంట్లో బేస్ కూడా ఉంది, ₹1,00,000 లభిస్తుంది. ఇంకా దీని యొక్క ఇంజన్ని నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలాంటి ఫీల్ ఇచ్చిందో చెప్తాను. ఇన్స్టెంట్ పికప్ నేను అనుకున్న దానికంటే బెటర్ ఉంది. అసలుకి యాక్సలరేషన్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది. సో క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది, ఖచ్చితంగా ఇది ప్లస్సే. అండ్ థ్రాటిల్ ఇస్తున్నప్పుడు మనకి ఎక్కడ కూడా ల్యాగ్ లేదు. సో ఆ ట్రెడిషనల్ థ్రాటల్ కేబుల్ వెళ్ళి బటర్ఫ్లై వాల్వ్ని ఓపెన్ చేసి ఆ ఎయిర్ అండ్ ఫ్యూయల్ మిక్చర్ వెళ్ళడానికి మేబీ లేట్ అవుతుందేమో ఆ ట్రెడిషనల్ బైక్స్లో. బట్ ఈ రైడ్ బై వైర్లో ఇన్స్టెంట్ పికప్ అద్దరిపోయింది. ఎకోలో నడుపుకోండి, ఆల్మోస్ట్ మీకు వచ్చేసరికి 60 నుంచి 65 kmpl వరకు మైలేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎకోలో నడుపుకుంటే అక్కడ పర్ఫార్మెన్స్ అస్సలు లేదు. సో ఇక పవర్లో నడుపుకున్నట్లయితే ఇక అబ్జల్యూట్లో 50 నుంచి 55 నుంచి 60 దాకా అయితే మీరు మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ వెహికల్ ఎందుకు స్ట్రాంగ్గా చెప్తున్నాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం చూసినటువంటి హీరో ఎక్స్ట్రీమ్ 125 ఇంజినే, కొత్త ఇంజిన్ అయితే కాదు. కొనిన తర్వాత ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, ఫెయిల్ అయిపోతుంది ఇంజిన్ అనడానికి భయపడడానికి అవసరమే లేదు. ఆ ఇంజిన్ తోటే ఇంకో కొత్త క్యారెక్టర్ని అయితే సృష్టించారనమాట. సో కాబట్టి ఇంజిన్ వైజ్ మనం మెయిన్ ఇంజినే కాబట్టి ఇంజిన్ వైజ్ మనం డిసప్పాయింట్ అవ్వం. ఖచ్చితంగా నేను రైడ్ చేసి చెప్తున్నాను కాబట్టి ఇంకా చాలా మంచి పర్ఫార్మెన్స్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో దానికి క్రూజ్ కంట్రోల్ అండ్ 5 ఇంచెస్ కలర్ TFT క్లస్టర్, రోడ్ మోడ్స్, హజార్ లైట్స్, ప్యానిక్ బ్రేక్ సిస్టమ్ ఇదంతా తీసుకొచ్చారు కాబట్టి ఒక్క ABSని మినహాయించి వదిలేసేయండి, లైట్ తీసుకోండి. సో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. ఈ 3 వెహికల్స్ని అయితే మాత్రం మీరు అసలు వదలొద్దు, హ్యాపీగా కొనుక్కోండి. మీరు కొనాలన్న ఉద్దేశం ఉంటే ఇప్పుడు మిస్ అయ్యారంటే నెక్స్ట్ మళ్ళీ MRP పెరుగుతుంది, మళ్ళీ రోడ్ ట్యాక్స్ పెంచారనుకో ఏపీలో కూడా చాలా ఇబ్బంది పడతాం అన్నమాట. హ్యాపీగా కొనుక్కోండి. ఇప్పుడు నేను కొన్ని వెహికల్స్ చెప్తా. ఈ వెహికల్స్లో నేను కంపేర్ చేసి ఒక వెహికల్ చెప్తా, అది మీ ఇష్టం. అది నాకు నచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను, నేనైతే అది కొనుక్కుంటానని. మీరు ఏం కొనుక్కుంటారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఇది చూడండి. ఇప్పుడు మీరు ఒక క్లాస్ వెహికల్, ఒక కమ్యూటర్ వెహికల్, ఒక ఫ్యామిలీ వెహికల్ చూస్తున్నట్లయితే సో ఇక్కడ గ్లామర్ OG, సూపర్ స్ప్లెండర్ 125, షైన్ 125cc, అలాగే పల్సర్ 125 నియాన్, ఈ 4 వెహికల్స్ ఉన్నాయనుకో, నేనైతే షైన్ 125cc తీసుకుంటాను. ఎందుకంటే ఇక్కడ నా గ్లామర్ OG కంటే బెటర్ పర్ఫార్మెన్స్ షైన్లో ఉంటుంది. అంటే 11 Nm టార్క్ అయితే ఉంటుంది, ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 10.6 Nm అనుకుంటా. అండ్ సూపర్ స్ప్లెండర్ 125 కంటే కూడా పర్ఫార్మెన్స్ బాగుంటుంది. సేమ్ మనకి గ్లామర్, సూపర్ స్ప్లెండర్ రెండు సేమ్ ఇంజన్ పర్ఫార్మెన్స్. అలాగే పల్సర్ 125 నియాన్ వచ్చేసరికి మనకి 11 Nm టార్క్ దాకా ఉంటుంది. సో కాకపోతే నేను ఎందుకు దీన్ని పిక్ చేసుకున్నానంటే, సో మైలేజ్ వచ్చేసరికి 12 PS పవర్ ఉంటుందన్నమాట ఇక్కడ పల్సర్ 125లో. సో కమ్యూటర్స్ చూసేది ఏంటి, ఫ్యామిలీ కోసం మనం తీసుకుంటున్నప్పుడు మనం ఏం ఆలోచిస్తాం, ఎక్కువ మైలేజ్ రావాలనే కదా, అండ్ పికప్ కూడా బాగుండాలని. సో లైట్ వెయిట్ ఉండటం వల్ల, సో ఇక్కడ పల్సర్ 125 కొంచెం ఎక్కువ వెయిట్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉండటం వల్ల షైన్ 125లో 11 Nm టార్క్ ఉండటం వల్ల మంచి మైలేజ్, ఫ్యామిలీ కంఫర్టబుల్గా ఉంటూనే మంచి పర్ఫార్మెన్స్ కూడా ఆఫర్ చేస్తూ ఉంటుంది. అబ్సల్యూట్లీ హ్యాపీగా తీసుకోండి, డిజిటల్ కన్సోల్ వచ్చేసింది దీంట్లో. ఖచ్చితంగా కూడా నేనైతే మాత్రం కంప్యూటర్ లెవెల్లో వెహికల్ అయితే సజెస్ట్ చేస్తాను. ఇంకా ప్రైజెస్ వద్దాం. షైన్ 125 వచ్చేసరికి డ్రమ్ వేరియంట్ ₹98,000 నుంచి ₹1,00,000 లోపే వచ్చేస్తుంది అనమాట. మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. డిస్క్ వేరియంట్ అయితే మాత్రం ₹106,000 దాకా పడే అవకాశం అయితే ఉంది. ఇంకా గ్లామర్ OG
98,000 రూపాయల దాకా ఉంటుంది. సూపర్ స్ప్లెండర్ కూడా సేమ్ అంతే, ₹1,00,000 లభిస్తుంది. పల్సర్ 125 నియాన్ కూడా అంతే, 98 నుంచి ₹1,00,000 లోపు అయితే లభిస్తాయి అనమాట. 18% GST స్లాబ్లో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మీరు పాత ఆన్ రోడ్ పాత ఎక్స్షోరూమ్ గురించి ఆలోచించొద్దు. ఈ 4 వెహికల్స్లో షైన్ 125 నా బెస్ట్ పిక్. మీరైతే ఏం తీసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఆ స్పోర్టియర్ ఫీల్ ఉంటుంది కదా, ఆ ఫీల్తో ఒక వెహికల్ కొనాలి 125cc అనుకున్న వాళ్ళకి ఇప్పుడు వెహికల్స్ నేను చెప్పేవి హీరో ఎక్స్ట్రీమ్ 125cc, పల్సర్ 125cc కార్బన్, అలాగే హార్నెట్ 125cc వెహికల్. ఈ 3 వెహికల్స్లో ముందు ప్రైజెస్ చూద్దాం. హీరో ఎక్స్ట్రీమ్ 125 వచ్చేసరికి ₹1,18,000 రూపాయల దాకా పడుతుంది ఆన్ రోడ్ ప్రైస్. అండ్ పల్సర్ 125 కార్బన్ వేరియంట్ ₹1,10,000 నుంచి ₹1,12,000 మధ్యలో లభిస్తుంది. హార్నెట్ 125 వచ్చేసరికి ₹1,25,000 ఉంటుంది. దీన్ని ఎత్తేసేయండి, ₹1,25,000 హార్నెట్ని. ఈ వెహికల్ నాకైతే మాత్రం పర్సనల్గా చూసినప్పుడు పర్ఫార్మెన్స్ అయితే మాత్రం నేను అనుకున్నంత అయితే లేదు. అండ్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ని కాస్త హెవీగా ట్యూన్ చేస్తే బాగుంది అనిపించింది. యూఎస్డీ అనేది అంత ఇంపార్టెంట్ కాదండి, ఒకటి గుర్తుపెట్టుకోండి. 125cc బండి కొంటున్నామంటే ఖచ్చితంగా మన దగ్గర అమౌంట్ సఫిషియెంట్గా లేక అండ్ మన ఫ్యామిలీని మనం ఆ బండితో పోషించుకోవడం కోసం అండ్ మనల్ని పోషించుకోవడం కోసం కొంటాం కాబట్టి ఆ యూఎస్డీ అనే మాన్యువల్లోంచి బయటకు రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వదిలేసేయండి. ఏ వెహికల్ నువ్వు సజెస్ట్ చేస్తానని అంటే నేను ₹1,18,000 హీరో ఎక్స్ట్రీమ్ 125Rని అయితే కళ్ళు మూసుకొని కొనుక్కోమని చెప్తానన్నమాట. ఎందుకంటే ఈ వెహికల్లో సింగిల్ ఛానల్ ABS, బిల్డ్ క్వాలిటీ అండ్ ఇంజన్ నాకు బాగా నచ్చుతాయి. ఫీచర్స్ కూడా బాగున్నాయి. సో ఖచ్చితంగా కూడా సింగిల్ ఛానల్ ABS ఉంది కాబట్టి, సో మంచి స్పోర్టియర్ లుక్ ఉంది కాబట్టి, బ్యాక్ సైడ్ 120 సెక్షన్ టైర్ ఉంది కాబట్టి, మోనోషాక్ సస్పెన్షన్ ఉంది కాబట్టి, ఇవన్నిటి చేత నేను ఈ వెహికల్ని అయితే మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఈ మూడిట్లో నాకైతే మాత్రం హీరో ఎక్స్ట్రీమ్ 125R. మీరైతే ఏం చూస్ చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఒక క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. 125cc సంబంధించినటువంటి ఒక బెస్ట్ వీడియో ఇదని మీరు ఫీల్ అవుతున్నాయి. ఈ మొత్తం కంపారిజన్లో, ఈ మొత్తం వీడియోలో ఎక్కడైనా సరే అరే మనోడు ఏదో చెప్తున్నాడరా, మనకి ఏదో హెల్ప్ చేద్దామని చూస్తున్నాడరా, ఈ ఛానల్ కొంచెం మీకు అంటే మనకు దగ్గరగా ఉందిరా అని మీరు ఎక్కడైనా ఫీల్ అయి ఉంటే ప్లీజ్ వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. వీడియోని మాత్రం లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి దసరా కొనే వాళ్ళ కోసం ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై.